వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటల్ని శ్రద్ధగా ఆలకిద్దామండి. పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం మనం చదువుకుందామండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. చదవండి, ఇంకా చదవండి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే ఈ లేఖనాల్లో బట్టి ఏ శరీరియు అతిశయించక, ఇక్కడ ప్రతి వారి జీవితాలలో ప్రతి మనిషి యొక్క స్థితిని బట్టి వారి వారి జీవితాల్లో అతిశయించడానికి కొంత కారణమవుతున్న పరిస్థితి కనబడుతుందని. ఇప్పుడు దేవుని యొక్క ప్రత్యేకమైన మాట ఏమిటంటే, జ్ఞానులను సిగ్గుపరచుటకు ఎర్రివారిని దేవుడు ఎన్నుకున్నాడంట. ఇక్కడ బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను దేవుడు ఎన్నుకున్నాడంట. ఇప్పుడు ఏర్పరచబడిన వారిని సిగ్గుపరచడానికి, ఇప్పుడు తునీకరించిన వారు, ఎన్నిక చేయబడిన వారిని తునీకరించడానికి ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకుంటున్నాడంట. తునీకరించబడిన వారిని, నీచులైన వారిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడంట. ఇక్కడ మనం కొన్ని విషయాలను ఈ దినమున మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఉన్న మాటలు బట్టి మనిషి యొక్క జీవితంలో అతిశయం ఎక్కడుండాలి? యెరెమీయా గ్రంథంలో అంటాడు, అక్కడ జ్ఞాపకం చేసుకుంటే 9వ అధ్యాయంలో 23వ వచనంలో అంటాడు, జ్ఞాని తన యొక్క జ్ఞానమును బట్టి అతిశయించకూడదు, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు. తన జీవితంలో ఐశ్వర్యవంతుడు తన యొక్క ఐశ్వర్యం బట్టి అతిశయించకూడదు. కానీ ప్రభువు మన జీవితాల్లో ఈ భూమి మీద కృప చూపుచు ప్రతి ఒక్కరికి నీతి యథార్థతను నడిపించిన దేవుని యొక్క సన్నిధిలో ఆయన బట్టి మనం మన యొక్క స్థితిని బట్టి అతిశయించాలి. కానీ ఈ లోకంలో ఉన్న అతిశయాలు మనిషి జీవితాల్లో ఏదో ఒక పరిస్థితిలో మనిషిని కృంగదీస్తుంది. ఈ అతిశయం ఏం చేస్తుందంటే, మనిషికి ఈ యొక్క స్థితిని బట్టి ఎప్పుడైతే తన జీవితంలో జ్ఞానుడు అని చెప్పుకుంటున్నాడో, ఆ జ్ఞానాన్ని సిగ్గుపరచడానికి దేవుడు ఎర్రివాడిని కూడా ఏర్పరచుకుంటాడంట. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట మీకు చదువుతున్నాను, ఏమిటంటే ఎర్రి వారి యొక్క స్థితిని బట్టి, అంటే జ్ఞాపకం చేసుకుంటే ఒక బిలాం యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క సేవకుడే. ఆ సేవకుడు ఏం చేశాడంటే, తనకున్న ఏ జ్ఞానాన్ని ఉపయోగించాడంటే దేవుని యొక్క జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. తన సొంత జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, బలాకు ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలు ప్రజల్ని శపించమని ఈ బిలాముని అడుగుతున్నాడు. బిలాము ఏం చేస్తున్నాడంటే, దుర్నీతి వల్ల కలిగే బహుమానాన్ని ప్రేమించి ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే అక్కడికి వెళ్ళి వారిని ఏం చేయాలనుకుంటున్నాడంటే శపించాలని ఆలోచించుతున్నాడు. చూడండి, అతని యొక్క జీవితంలో అతనికి ఎర్రితనాన్ని గద్దించినట్లుగా కనబడుతుంది. అక్కడ ఒక గాడిద చేత తన జీవితంలో మాట్లాడిన స్థితి కనబడుతుంది. ఇతను నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి దేవుడు ప్రత్యేకమైన స్థితిలో ఒక్కొక్క రీతిలో మనతో దేవుడు మాట్లాడతాడు. ఎవరిని మనం తునీకరించకూడదు. దేవుని యొక్క సంకల్పంలో మన జీవితాలలో ఒక చిన్న బిడ్డ అయినా మనతో మాట్లాడుతున్నప్పుడు కూడా మనం మన జీవితాలలో ఆ దేవుని మాట విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకరీతిలో మన జీవితాలు ఎలా ఉన్నాయో మనకు తెలియదు, కానీ అంటే దేవుని పట్ల మన జీవితాల్లో సంకల్పించిన విషయాలను మన జీవితాల్లో అతిశయించాలంటే ప్రభువుని బట్టి అతిశయించాలి. లేఖనాలు చూతాయి, కీర్తనలో అంటాడు, కొందరు రథముల బట్టి గుర్రముల బట్టి అతిశయింపుతున్నారు. అయితే
మనమైతే మన యందు దేవుడు కృప చూపుచున్న ఆ దేవుని బట్టి మనం అతిశయపడదాము అంటాడు. ఇప్పుడు మన అతిశయం ఎక్కడున్నది? అతిశయించేవాడు తన జీవితంలో ఏం చేస్తున్నాడు అంటే, తనకు ఉన్న జ్ఞానాన్ని బట్టి నేను జ్ఞానవంతుని కదా అని అతిశయపడుతున్నాడు. తన యొక్క శౌర్యుడు తన జీవితంలో తనకున్న శౌర్యమును బట్టి అతిశయపడుతున్నాడు. ఐశ్వర్యవంతుడు తనకు కలిగిన ఐశ్వర్యం బట్టి అతిశయపడుతున్నాడు. దినము నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఈ లోకంలో మనిషి జీవితం ఎలాగుంది, అయితే ఒక మాట చెబుతున్నాను మీతో అని అంటున్నాడు. ఏమిటంటే, జ్ఞానం సిగ్గుపరచడానికి నేను దేవుడు ఎర్రవారిని ఏర్పరచుకున్నాను అంటున్నాడు. బలవంతులను సిగ్గుపరచడానికి దేవుడు బలహీనులైన వారిని ఏర్పరచుకున్నాడు అంటున్నాడు. ఎన్నిక లేని వారిని, తునీకరించబడిన వారిని ఈ విధమైన స్థితిలో వారిని ఏర్పరచుకున్నా అంటున్నాడు. ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి. ఇతను మన జీవితాలలో ఏ విధమైన స్థితిలో నడిపించబడుతున్నామో కొన్ని విషయాలు మనం గుర్తు చేసుకుందాం. ఈ దినమున మీతో మాట్లాడాలని అనుకున్న మాట, ఒక దావీదు గారి గురించే ప్రత్యేకమైన మాటలు మాట్లాడాలనుకున్న ఆశపడ్డా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క మాటను నాకు తెలియజేశాడు, మీతో మాట్లాడుతున్నాను. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఏ విషయంలో ఉందంటే, ఇప్పుడు మొదటిగా ఎన్నిక లేని వారిని మనం ఎన్నిక చేసుకున్న వాడిగా కనపడుతున్న స్థితి కనపడుతుంది దావీదు గారి యొక్క జీవితం. అక్కడ చూస్తే అక్కడ ఉన్న స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే సమూయేలు యొక్క ప్రవక్తని ఎక్కడికి పంపించాడంటే, ఇప్పుడు యెషయా వద్దకు పంపించాడు. ఈ ప్రవక్తను పంపించి ఇప్పుడు అక్కడతో ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఆ సేవకుడు అక్కడికి వెళ్ళి, ఆ పలానా ప్రాంతంలో కుమారుడు ఉన్నాడు, ఆ యొక్క యెషయా కుమారుడు అభిషేకించాలని చెబితే ఆ ప్రాంతానికి వెళ్ళాడు. వెళితే ఒక్కొక్కడు వస్తుంటే ముందుగా వచ్చిన వాడిని చూడంగాలి, ఇతడు ఏమనుకుంటా యెహోవా ఎన్నుకున్నవాడు అని చెప్పి అతడు అనుకుంటున్నాడు. అయితే అక్కడ నాకు జ్ఞాపకం చేసుకుంటే ఏమంటాడంటే, నువ్వు పై రూపాన్ని చూస్తున్నావు, హృదయ అంతరంగాలను పరిశోధించే దేవుడు మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మనుషుల యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకంలో ప్రతి మనిషి పై రూపాన్ని చూస్తూ మనిషి యొక్క జీవితంలో మోసపరచబడుతూ ఉన్నారు. కానీ దేవుడు మన జీవితాలలో ప్రతి ఒక్క మనిషి జీవితంలో చూసేది ఏమిటో తెలుసా? హృదయ అంతరంగాన్ని పరిశోధించే దేవుడు మన దేవుడు. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఎన్నిక లేని వాడి యొక్క దావీదు గారు ఏమాత్రం తన జీవితంలో తునీకరించబడిన వాడై అతని స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడికి ఇవ్వబడ్డాడంటే, ఆ యొక్క స్థితిని బట్టి గొర్రెలను కాసుకునే వ్యక్తిగా మార్చబడ్డాడు. ఆయన దేనికి పనికిరాడని చెప్పి ఆ వ్యక్తిని అక్కడికి పంపించాడు. అడవుల్లో అతని స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఎక్కువ శాతం తన జీవితంలో ఆ గొర్రెలతోని కాసి ఆ అడవుల్లో తిరుగుతున్న వాడిగా కనపడతాడు. అరణ్యములో ఆ యొక్క ప్రాంతంలో అడవుల్లో తిరుగుతున్న వాడిగా కనపడుతున్నాడు. ఇతని స్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఎన్నిక చేయబడలేని పరిస్థితి. ఎన్నుకున్న వారు అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఒక బలవంతులుగా పరశూరులుగా కనపడుతున్న వారి యొక్క జీవితాలలో వారిని సిగ్గుపరచడానికి దేవుడు ప్రత్యేకమైన స్థితిలో దావీదు ఎన్నుకున్నాడు. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఒకరు బట్టి ఒకడొకడు వస్తూ ఉంటే ఇతడేమో అనుకుంటూ ఉన్నాడు. కానీ ఒక్కడు కూడా ఎన్నిక చేయబడాల. ఇక చూస్తే అందరూ అయిపోయారు. ఇక ప్రవక్త అంటున్నాడు, నీకు కుమారులు ఇంతమందేనా అంటే, ఉన్నాడా ఒకడు, అతన్ని దేనికి అతని జీవితంలో ఏ విధమైన స్థితిలో పనికిరాడని చెప్పి అతను గొర్రెలిచ్చి అతడు గొర్రెలను కాసుకుంటున్నవాడుగా ఉన్నాడు. సరే, అతను పిలిపించు, అతను వచ్చే వరకు నేను ఇక్కడ ఉంటాను, కూర్చుండమని అని అక్కడ ఆ వ్యక్తితో ఉండగా అతడు వస్తుండగానే దేవుడు గొప్ప అద్భుత రీతిగా అతనితో మాట్లాడుతున్నాడు. దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా, ఇతడే నేను ఎన్నుకోబడిన ఇతడే అని చెప్పి ఆ యొక్క మాట బోధిస్తుండగానే అతడు జ్ఞాపకం చేసుకుంటే అతనిని అభిషేకించాడు ఈ యొక్క సేవకుడు. ఈ దినం నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి మనిషి యొక్క జీవితంలో తునీకరించబడిన పరిస్థితిలో ఉంటున్నావు. నీ జీవితము, నీ యొక్క కుటుంబంలో, నీ జీవితంలో నేను దేనికి పనికిరాడని చెప్పి నీ జీవితంలో అనుకుంటూ నీ స్థితిని బట్టి నడిపించబడుతున్న పరిస్థితిలో ఉండొచ్చు. నువ్వు కృంగిపోతున్న స్థితిలో ఉండొచ్చు. కానీ నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుత రీతిగా నిన్నే ఒక ప్రత్యేకమైన సాధనంగా ఏర్పరచుకుంటాడు. ఇక్కడ దావీదు యొక్క జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థితిలో ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు యొక్క వ్యక్తిని. తునీకరించబడిన వాడే, దేనికి పనికిరాడని చెప్పి అతన్ని ఎక్కడో తోసివేసిన పరిస్థితే. కానీ ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే ఒక ప్రత్యేకమైన స్థితిలో నిన్ను ఒక అభిషేకించుకోవడానికి దేవుడు ఒక ప్రత్యేకమైన అభిషేకం చేత నింపాలని ఆశపడుతున్నాడు.
కనుక నువ్వు అభిషేకానికి నీ జీవితాన్ని అప్పగించుకునే స్థితిలోనికి రావాలి. ఇప్పుడు దావీదు గారి యొక్క జీవితం ఎలాంటి స్థితిలో ఉన్నవాడంటే గొర్రెల్ని కాసుకుంటున్న వాడే. కానీ దేవుని ప్రత్యేకమైన ఆ స్థితి ఎందుకు కలిగింది అంటే అతడు నిత్యము దేవుని సన్నిధిలో ఆరాధించగలుగుతున్న వాడిగా మార్చబడినవాడు. ఇతను నిత్యము దేవుని సన్నిధిలో ఏమాత్రం మర్చిపోయినవాడు కాదు కనుక దేవుని సన్నిధిలో అంతగా ఆరాధిస్తున్నవాడుగా కనబడుతున్నాడు. కాకపోతే లోకంలో మనుషుల జీవితాల్లో తునీకరించిన స్థితే, కానీ దేవుడు ప్రత్యేకమైన స్థితిలో ఏర్పరచుకున్నవాడిగా మార్చబడ్డాడు. ఈ లోకమైన ఈ విధమైన స్థితిలో ఏర్పాట్లు చేయబడిన వారిని తునీకరించడానికే దేవుడు ప్రత్యేకమైన స్థితిలో ఏ వారిని ఎన్నుకుంటున్నాడంటే బలహీనుల్ని ఎన్నుకుంటున్నాడు, జ్ఞానం లేని వారిని, ఎర్రి వారిని ఎన్నుకుంటున్నాడు. తునీకరించబడిన వారిని దేవుడు ఎన్నుకుంటాడు ప్రత్యేకమైన స్థితిలో. ఇంకా ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే అపోస్తులైన పౌలు గారి యొక్క జీవితంలో అంతకుముందు సౌలుగా ఉన్న దినాల్లో జ్ఞాపకం చేసుకుంటే అతన్ని చూస్తే మనుషుల యొక్క జీవితాల్లో భయాందోళన కారణమవుతున్న పరిస్థితి. ఎందుకు ఇక్కడ అంటున్నమాట, ఇక్కడ ఉన్న తునీకరించబడిన మాటలో తర్వాత నీచుడు కూడా అని నీచులను కూడా ఎన్నుకున్నాడు అంటున్నాడు. ఇక్కడ ఈ వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే అపోస్తులైన పౌలు గారు అంటే అంతకుముందు సౌలుగా ఉన్న దినాల్లో తన జీవితాన్ని గుర్తు చేసుకుంటే ఎంత కిరాతకుడుగా మార్చబడిన వాడు. తిమోతికి రాసిన పత్రికలు అంటాడు, మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, పూర్వం నేను దోషకుడిని, హానికరుని, హంతకుడిని. ఆయన చెబుతున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే అయినా ఇప్పుడు నన్ను తన పరిచర్య కొరకే నమ్మకమైన వానిగా ఎంచుకున్నందుకు యేసుక్రీస్తునకు నేను కృతజ్ఞుడనై ఉన్నాను అంటాడు. ఆమేన్, హల్లెలూయా. మన జీవితాల్లో కృతజ్ఞతగా కలిగిన స్థితిలోనికి వచ్చే స్థితిలో ఉండాలి. ఎందుకంటే మనల్ని ప్రత్యేకమైన స్థితిలో ఏర్పరచుకున్నారు. లేకపోతే లోకరీతిలో మన జీవితాలు ఎలాగుంటాయి అంటే హత్య, నరహంతకుడుగా మార్చబడేవాళ్ళం, దూషించే వారిగా మార్చబడేవాళ్ళం మేము, లేక దొంగలుగా మార్చబడేవాళ్ళము, లేక ఒక వ్యభిచారిగా. ఈ లోకంలో మనుషుల యొక్క జీవితాల్లో ఈ విధమైన స్థితిలో ఉన్న ప్రత్యేకమైన స్థితిలో దేవుడు తునీకరించబడిన నీచులైన ప్రతి ఒక్కరిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ ఏర్పాట్లో నీ జీవితం ఇప్పుడు ఎక్కడ ఉన్నావంటే నిన్ను ప్రత్యేకమైన ఏర్పాట్లో నిన్ను ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ఆయన స్థానంలోనికి వచ్చాం. ఇప్పుడు ఆయనను బట్టి మనం ఏం చేయాలంటే అతిశయించేవారుగా మార్చబడాలి, కానీ మనం ఆయనని విడిచిపెట్టేవారుగా మార్చబడకూడదు. ఇక్కడ ఈ మాటలో జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటున్నమాట, బలవంతుని సిగ్గుపరచడానికి బలహీనుడైన వాడిని ఏర్పరచుకుంటాడు అంటాడు. ఇక్కడ దావీదు గారిని జ్ఞాపకం చేసుకుంటే యొక్క స్థితిని బట్టి తన జీవితంలో ఎంత బలం ఉంది, బలం లేని పరిస్థితుల్లో అయినను దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఒక గొలియాతు బలశూరుడైన వాడే. కానీ అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క వ్యక్తి దేవుని యొక్క బలమును పొందుకున్నవాడే. జీవము కలిగిన దేవుని పేరిట నేను వెళ్తున్నా, బలహీనుడైన వాడే. కానీ దేవుని బలమును పొందుకొని, శక్తిని పొందుకొని ఇప్పుడు ఎవరిని ఎదురిస్తున్నాడు? బలశూరుడైన వాడిని ఎదుర్కొంటున్నాడు. ఇక్కడ అంటున్నమాట, బలవంతులని సిగ్గుపరచడానికి బలహీనులైన వారిని ఏర్పరచుకుంటాడు. మన జీవితాల్లో కూడా ప్రత్యేకమైన స్థితిలో మన జీవితాలు ఎన్నో బలహీనతలు ఉండొచ్చు, బలహీనమైన పరిస్థితుల్లో ఉంటాం. కానీ దేవుడు ప్రత్యేకమైన స్థితిలో ఇప్పుడు మనల్ని బలహీనులైన మనల్ని కూడా ఏర్పరచుకుంటున్నాడు. ఏర్పాట్లో మనం ఉన్నామని గుర్తు చేసుకోవాలి. ఈ ఏర్పాట్లో మనం ప్రత్యేకమైన పిలుపు చేత మనల్ని పిలుచుకున్నాడని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే మనల్ని పిలిచిన పిలిపే గొప్ప ఆ విధమైన స్థితిలో ఉన్నది. ఆశీర్వాదం మన జీవితాల్లో ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుచుకున్నాడంట. ఏ పిలుపు మన జీవితాల్లో, ఏ పిలుపును బట్టి మనం నడిపించబడ్డాం. ఈ లోకంలో అనేక మంది మన జీవితాల్లో వేరువారిగా, మన జీవితాల్లో తునీకరించిన వారిగా, మన జీవితాల్లో బలహీనగా ఉన్న స్థితిలోని బట్టి దేవుడు ప్రత్యేకమైన స్థితిలో ఇప్పుడు మనల్ని దేవుని సన్నిధిలో ఒక క్రీస్తులోనికి మనల్ని పిలుచుకున్నాడు కదా. ఇప్పుడు మనం మన జీవితాల్లో ఏమనకూడదంటే నేను బలహీనుని కాదు, నేను నా జీవితంలో నేను వెర్రివాడిని కాదు. ఇప్పుడు నీ జీవితంలో ఏమనాలంటే నేను ఎన్నిక చేయబడిన వాడిని, తునీకరించబడిన వాడిని కాదు అనే సంకల్పం చేత నువ్వు నడిపించబడాలి. ఎందుకంటే ప్రత్యేకమైన ఏర్పాటు నిన్ను దేవునిలోకి తీసుకొచ్చుకొని దేవుడు ఆయన సన్నిధిలో వాడుకునే స్థితిలోనికి తీసుకొచ్చాడు.
మరి నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ జీవితంలో దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఆసక్తి చేత నింపబడుతున్నావా? ఆ ఆసక్తిలో నీ జీవితం ఆత్మీయ స్థితిలో నువ్వు నడిపించబడుతూ బలపరచబడుతూ అలాంటి స్థితిలోనికి నువ్వు నడిపించబడుతున్న స్థితి ఉన్నదా? లేక ఇంకా కొన్ని కొన్ని విషయాల్లో వెనక్కి అశ్రద్ధగానే ఉంటున్నావా? దేవుడు నీకు ఇచ్చాడు ఇంత ధన్యత, ప్రార్థించే మనసు నీకు కావాలి కదా. దేవుడు నీకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి పాట పాడే స్థితిని బట్టి నీకు అవకాశం ఇచ్చాడు కదా. దేవుడు నీకు ఇచ్చిన ఈ యొక్క స్థితిని బట్టి ఆరాధించగలిగే శక్తిని కూడా దేవుడు నీకు ఇచ్చాడు కదా. మరి ఆరాధించగలగనక మనుషుల యొక్క జీవితాలు ఏం చేపడుతున్నాయంటే ఏటికి సిగ్గుపరచబడాలో ఏటికి వేటిని దూరం చేసుకోవాలో గుర్తులేని పరిస్థితి. మరి ఇప్పుడు నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు, నీ జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడుతున్న స్థితిని బట్టి నువ్వు ఏది చేయాలో ఏది చేయకూడదని నీకు దేవుడు తెలియజేస్తున్నాడు కదా. మరి పాటలు పాడే వరమని నీకు ఇచ్చాడు, మరి పాటలు పాడే అవకాశం వచ్చినప్పుడు నీ జీవితంలో పాడగలిగే స్థితిలో నడిపించబడలేవా? రేపటి దినం ఒక తీర్పు వస్తుంది, ఆ తీర్పులో దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు ఏం చేశావంటే ఏం చెబుతావు? అందుకే ఎపిసోడ్కి రాసిన పత్రికలు అంటాడు 5వ అధ్యాయంలో 15వ వచనంలో అంటాడు, దినాలు చెడ్డవిగా ఉన్నాయి కనుక సమయాన్ని పోనివ్వద్దు, సద్వినియోగం చేసుకో. ఎప్పుడు ఏ సమయాన్ని మన జీవితాలు ఎలాగా ముగింపు కలుగుతుందో మనకు తెలియదు. కానీ దేవుడు నీకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, ఈ లోకంలో ఇంతవరకు నీ స్థితిని బట్టి ఇక్కడ ఒక ప్రత్యేకమైన గుర్తింపు నీకు ఉంది. ఇక నుంచి నీ జీవితంలో అక్కడికి వెళ్తున్నప్పుడు అందరితో పాటు నువ్వు కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానం చేసే ప్రదేశానికి వెళ్తున్నావో లేక యాతన పట్టబడే పరిస్థితికి వెళ్ళే పరిస్థితి అవుతుందో గుర్తు చేసుకో. దేవుని సన్నిధిలో నీకు ఇచ్చిన స్థితిని బట్టి, దేవునిలో నీకు ఇచ్చిన ఆరాధించే మనసు ఉంటే ఆరాధించగలుగు అంతే. పాట పాడే స్థితి నీకు ఉందంటే పాట పాడు అంతే. దేవుని సన్నిధిలో ప్రార్థించే మనసుంటే నీ జీవితంలో ప్రార్థన చే. దేవుని సన్నిధిలో నీకు వాక్కులను ప్రకటించాలని దేవుడు నీకు ఇచ్చిన ఆ యొక్క స్థితిని బట్టి నీవు ప్రకటించే. దేనిని నువ్వు వెనక్కి తునీకరించొద్దు. లేఖనాలు చూతాయి 48వ అధ్యాయంలో ఇర్మీయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, యెహోవా కార్యము అశ్రద్ధ. దేవుడు మనకి ఇచ్చాడు కదా, ఇంతగా ధన్యత ఇచ్చాడే, ఇంతగా ఈ యొక్క స్థితిని బట్టి నిన్ను బ్రతికించాడే, ఆ బ్రతుకును బట్టి అయినా నీకు గుర్తు రావాలి కదా. దేవుని సన్నిధికి వచ్చిన నీ జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 1వ వచనంలో అంటాడు, ప్రభు దయాళుడైన రుచి చూచి ఉన్నావు కదా. ఉన్నావా లేదా? ఉన్నావు. ప్రతి మనిషి తన జీవితంలో రుచి చూచి ఉన్నవారు కనుకనే దేవుని సన్నిధిలో ఎలాంటి స్థితిలో కూడా దేవునిని ఆరాధించడానికి వస్తున్నాం. కానీ వచ్చిన మన జీవితాల్లో నిర్లక్ష్యపరచుకోవద్దు. దేవుని సన్నిధిలో నీకు ఇచ్చిన అవకాశాన్ని ఏమాత్రం తునీకరించుకోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన ఏ స్థితిని బట్టి ప్రార్థించేది, పాట పాడేది, ఆత్మీయారాధన, దేవుని సన్నిధిలో వాక్కులే ప్రకటించేది, ఏదైనా నీకు ఇచ్చిన దీన్ని ఏ మాత్రం నీ స్థితిని బట్టి దాన్ని వదులుకోగాకు. ఎందుకంటే ఈ లోకంలో ప్రత్యేకమైన పిలుపు చేత మనం పిలుచుకున్నాడు. ఈ లోకంలో అనేక మంది జీవితాలలో ఎంతో మంది తమ యొక్క స్థితిని బట్టి మరణిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. వరదలు, భూకంపాలు. నీవున్న ప్రాంతంలో నువ్వు సురక్షితంగా ఉన్నావు కదా. నీ జీవితంలో నిన్ను ఒక సజీవులుగా ఉంచి సజీవులుగా స్థితిలో నిన్ను నిలబెట్టుకున్నాడు కదా. ఇప్పుడు దేవుని సన్నిధిలో కృతజ్ఞత భావం కలిగిన వారమై దేవుని సన్నిధిలో నీవు ఆరాధించగలుగుతున్నావా? పాట పాడుతున్నావా? ఆత్మీయ ఆరాధన చేయగలుగుతున్నావా? ఆ దేవుని సన్నిధిలో ప్రార్థించే మనసు ఉన్నదా? ఆ దేవుని సన్నిధిలో ఈ వాక్యాన్ని వినే కృపతో నువ్వు నింపబడుతున్నావా? వాక్యం నీకు ఇచ్చినప్పుడు వాక్యం జీవితంలో ఆ వాక్యాన్ని జాగ్రత్తగా గైకొనగలిగిన శక్తిని కూడా నీకు ఇచ్చాడు. ఆ గైకోగలిగిన గ్రహింపు నీకు ఇచ్చాడు. లోకంలో మనుషుల జీవితాలు ఇవి అర్థం కావు, చదివితే వాళ్ళకి అర్థం కాదు ఇది. కానీ నిన్ను ప్రత్యేకమైన పిలుపు చేత పిలుచుకొని దేవుని సన్నిధిలోనికి తీసుకొచ్చాడే. ఇప్పుడు తునీకరించబడిన దావీదుని దేవుడు ప్రత్యేకమైన స్థితిలోనికి తీసుకొచ్చాడు. ఇప్పుడు దావీదు ఎక్కడున్నాడు తెలుసా? సింహాసనం మీద కూర్చున్నాడు. సింహాసనం మీద కూర్చున్న దాని జీవితంలో ఏమాత్రం మర్చిపోలే దేవుణ్ణి. 7 మార్లు దినమునకు 7 మార్లు స్తుతించేవాడిగా మార్చబడ్డాడు. అంత అవసరమా? మనిషి జీవితం ఏం చేస్తుందంటే అధికారం వస్తే అధికారం వచ్చినప్పుడు తన జీవితాన్ని ఏం చేసుకుంటున్నాడంటే తండ్రిని, ఆ దేవుడిని ఆరాధించగలకుండా తన యొక్క స్థితిని బట్టి మర్చిపోతున్న పరిస్థితి కలుగుతుంది. జనం నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి
నువ్వు ఏ స్థితిలో నడిపించబడుతున్నావో గుర్తు చేసుకో. నిన్ను ఒక ప్రత్యేకమైన పిలుపు చేత నేను పిలుచుకున్నాడని ఒక గుర్తింపు నీ జీవితంలో ఉండాలి. పేతురుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో అంటాడు, మొదటి పేతురుకు రాసిన పత్రికలో 9వ వచనంలో అంటాడు, చీకటిలో నిండుని నిన్ను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుచుకున్నాడు కనుక నీ జీవితంలో ఏర్పరచబడిన వంశంగా నిన్ను ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు రాజులైన యాజక సమూహంగా నిన్ను చేసుకున్నాడు. దేవుని సత్తైన ప్రజలుగా నిన్ను చేసుకున్నాడే. ఇప్పుడు ఈ ప్రత్యేకమైన స్థితిలో నిన్ను చేసుకున్న దానిలో నీ జీవితం ఎంతవరకు, మనిషి జీవితం ఎంతగా ఉండాలంటే మన జీవితాల్లో ఎలా ఉండాలంటే, మనం దేవుని సన్నిధిలో ప్రార్థించగలగాలంటే ఎమ్మనే మన జీవితాల్లో పాడగలగాలంటే మన జీవితాల్లో నేను పాడతానని ఒక ఉత్సాహంతో దేవుని సన్నిధిలోనికి రావాలి. దేవుడు మనకి ఇచ్చాడు కదా ఈ ధన్యతను బట్టి. కనుక మన జీవితాలు ఎలా ఉన్నాయో గుర్తు చేసుకుందాం. ఇక్కడ ఏమన్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే, తునీకరించబడిన వాడు దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. ఎన్నిక లేని వాడిని, నీచులైన వాడిని దేవుడు ప్రత్యేకమైన స్థితిలో ఏర్పరచుకుంటున్నాడు. బలవంతులను సిగ్గుపరచుటకై బలహీనులైన వారిని ఏర్పరచుకుంటున్నాడు. ఇక్కడ గొలియాతుని సిగ్గుపరచడానికి దేవుడు ప్రత్యేకమైన స్థితిలో దావీదుని ఎన్నుకున్నాడు. ఇప్పుడు జ్ఞానిని సిగ్గుపరచడానికి ఎర్రివారిని దేవుడు ఎన్నుకుంటున్నాడు. ఒక జ్ఞానిని సిగ్గుపరచడానికి దేవుడు ప్రత్యేకమైన స్థితిలో ఒక ఎర్రివారుగా మార్చబడిన మన జీవితాల్లో ప్రత్యేకమైన స్థితిలో ఇప్పుడు దేవునిలో మనకు జ్ఞానాన్ని ఇచ్చి దేవుడు మనల్ని ఒక ఎర్రివారిమైన మన జీవితాల్లో ఇప్పుడు మనల్ని జ్ఞానవంతులుగా చేశారు. లేఖనాలు చదువుతూ ఉంటాయి కదా, ఆయన నమ్మిన వారికి దేవుని యొక్క శక్తి, ఆయనని నమ్మని వారికి వారి జీవితాల్లో ఏం కలుగుతుందంటే వెర్రితనం కలుగుతుందంట. ఆ శక్తి వారి జీవితాల్లో ఏం చేసుకుంటున్నారంటే తునీకరిస్తున్న వారు వాళ్ళు. ఇప్పుడు మనల్ని అయితే దేవుడు ప్రత్యేకమైన స్థితిలో ఈ లోకంలో మనం వెర్రిగా ఉన్న దేవుడు మనల్ని ప్రత్యేకమైన స్థితిలో ఇప్పుడు మనల్ని జ్ఞానులుగా మనం చేసుకున్నాడు. ఈ జ్ఞానాన్ని మనం దేవుని సన్నిధిలో ఇచ్చిన జ్ఞానాన్ని మనం పొందుకున్న వారుగా మన జీవితాలు జ్ఞానం కలిగి నడిపించబడేవారుగా మార్చబడతాం. దేవుడు నీకు ఇచ్చిన స్థితిని బట్టి. ఇక్కడ అంటున్నమాట అదే కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో అంటున్నమాట, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జాగ్రత్తగా చూచుకోండి అంటున్నాడు. కనుక మన జీవితాల్లో దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, దేవుడు మన ప్రత్యేకమైన స్థితిని బట్టి, పిలుచుకున్న పిలుపుని బట్టి, ఎన్నుకున్న ఏర్పాటును బట్టి మన జీవితాలలో ఇప్పుడు ఎక్కడ అతిశయించాలంటే ప్రభువులోనే మనం అతిశయించాలి. ఆయనను బట్టి మనం అతిశయించేవారుగా మార్చబడాలి. లోకంలో తమ జీవితాలు వేటిలో అతిశయపడుతున్నారే. మరి మనం ప్రభుని బట్టి మనం అతిశయించొద్దా? ఆ ప్రభుని బట్టి మనకి కృప చూపుతున్నాడే. భూమి మీద ఎంతగానో మన జీవితాలలో ఏ స్థితిని బట్టి ఏ పరిస్థితుల్లోనా దేవుడు నిన్ను ప్రత్యేకమైన మాట చేత నీ జీవితంలో ధైర్యపరుస్తున్నాడే. వాగ్దానముల చేత నిన్ను ఒక మనసు నీ జీవితంలో కృంగిపోతున్న స్థితిలో ఉన్నప్పుడు ఆ మాట చేత నిన్ను లేవనెత్తుతున్నాడే. నీ యొక్క స్థితిని బట్టి బలహీనమైన పరిస్థితులు ఉన్నప్పుడు నీ జీవితంలో ఒక బలవంతుడిగా మార్చబడడానికి దేవుని యొక్క మాట నీకు బోధించబడుతుందా? ఈ విధమైన స్థితిలో బోధించబడుతున్నప్పుడు దానిని తునీకరించుకోకుండా దేవుని సన్నిధిలో ఆ యొక్క జ్ఞానమును, ఆ యొక్క సన్నిధిలో నిన్ను ఒక బలవంతునిగా, ఆ యొక్క సన్నిధిలో నిన్ను ఎన్నిక చేసుకున్నవాడిగా ఉన్నావు కనుక నీ జీవితాన్ని ఎప్పుడు నీ స్థితిని బట్టి తునీకరించబడిన వాడని నువ్వు ఎప్పుడు కృంగిపోకూడదు. ఈ లోకంలో మనుషుల జీవితాలు తునీకరించబడిన దేవుడిలో నువ్వు మంచి జ్ఞానాన్ని పొందుకున్నవాడిగా ఉంటావు. ఈ లోకంలో నీ స్థితిని బట్టి బలహీనమైన పరిస్థితుల్లో ఉండొచ్చు, కానీ నువ్వు దేవునిలో ఒక బలవంతుడుగా ఉన్నావని గమనించు. ఆ దేవుని సన్నిధిలో నీ స్థితిని బట్టి ఈ లోకంలో నేను నీచులని తునీకరించిన వారని అనొచ్చు, కానీ ఇప్పుడు నేను ప్రత్యేకమైన ఏర్పాట్లో నిన్ను ఎన్నుకున్నాడు కనుక నువ్వు ఆ ఏర్పాట్లో ఉన్నావని గ్రహించి దేవుని సన్నిధిలో అప్పగించుకో. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించునుగాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుల జీవాధిపతి ఆశ్చర్యకరుడు మహోన్నతుడానికి స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత కృప చేత నా తండ్రి ఇద్దరు మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు తండ్రి. దేవా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ లేఖనాలు చదువుతున్నట్లు ఏ శరీరం అతిశయించకుండా ఉండనట్లు నా తండ్రి, అయ్యా లోకంలో నా తండ్రి ప్రతి ఒక్క మనిషి జీవితాల్లో అయ్యా నా తండ్రి జ్ఞానవంతులను సిగ్గుపరచుటకి ఏరివారిన అయినా అయ్యా మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నారని మాతో మాట్లాడిన దాన్ని బట్టి స్తోత్రాలు. అయ్యా బలవంతులను సిగ్గుపరచుటకి బలహీనులైన మమ్మల్ని నా తండ్రి ఏర్పరచుకున్నారని మీరు మాట్లాడిన దాన్ని బట్టి స్తోత్రాలు. అయ్యా నా తండ్రి
ఎన్నికైన వారిని సిగ్గుపరచుటకై అయ్యా ఎన్నిక లేని వారిని తునీకరించబడిన వారమే నీచులైన మమ్మల్ని అతన్ని ప్రత్యేకమైన ఏర్పాటు చేసుకున్నారని అయ్యా మీరు బోధించిన మాటలు బట్టిన స్తోత్రాలు. అయ్యా దావీదు గారిని చూపించారు, అయ్యా సౌలు గారు మీరు గుర్తు చేశారు నా తండ్రి. మా జీవితాల్లో కూడా ఒక బిలామును గుర్తు చేశారు నా తండ్రి. మా జీవితాలు ఎలా నడిపించబడాలో మాకు గుర్తు చేసిన దాన్ని బట్టి అయ్యా కృపతో జ్ఞాపకం చేసుకుని నీ సన్నిధిలో మా జీవితాలు ఎలా సరి చేసుకోవాలో అలాగే మా జీవితాలను సరి చేసుకుంటూ నిత్యము నీ యందు నా తండ్రి మేము ఎన్నిక చేయబడిన వారమని, జ్ఞానవంతులమని, అయ్యా బలవంతులమని మేము గ్రహించి నీ సన్నిధిలో ఎప్పుడు మా జీవితాల్లో అవకాశం వచ్చిన దాన్ని మేము తునీకరించుకోకుండా నీ సన్నిధిలో ప్రతి విషయంలో ప్రార్థించుటకు, పాడుటకు, అయ్యా నీ సన్నిధిలో వాక్కులే బోధించుటకు